శాంతారాం గారని ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన నాకు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తము ఆధ్యాత్మిక రహస్యం అంతా ఒక 3 ముక్కల్లో ఆయనకు చెప్పడం జరిగింది. సహనము, సంతృప్తి, స్థితప్రజ్ఞత. సహనం. ఇప్పుడు ఆహారంలో చూద్దాం. ఇప్పుడు ఏదన్నా మనకి ఆహారము ఇష్టమైంది అనుకోండి, ఏం చేస్తాం? కొంచెంగా ఎక్కువ తింటాం. చాక్లెట్స్ ఏం చేస్తారు మీరు? ఒకటి స్టార్ట్ చేస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా స్టార్ట్ చేసి అబ్బా మమ్మీ కడుపులో ఏదో అవుతుంది మమ్మీ అంటాం. అంటే అక్కడ సహనం ఏంటంటే ఏదైనా ఒకటి ఏదైనా ఫుడ్ విషయంలో చూసినట్లయితే కొంచెం అవగానే ఆపేయాలి. మన ఆహారం తినడానికి కూడా మనకి ఒక రూల్ ఉంది, సగం వరకే కడుపు నింపాలి, మిగిలిన సగం నీళ్ళకి గాలికి ఉంచాలి. కానీ దాన్ని అట్లా నింపేస్తూ పోతుంటే ఏమవుతుంది? మనకి ఓవర్ అయిపోతుంది, అతి అయిపోయి మన శరీరం విషం అయిపోతుంది, దాని ద్వారా మన మనసు విషం అయిపోతుంది, మన పనులు సరిగ్గా జరగవు, సంబంధాలు సరిగ్గా ఉండవు, అన్నీ పాడైపోతాయి. అందుకని ఎప్పుడు కూడా ఓర్పు అనేది చాలా మంచిది. ఓర్చుకోవాలి కొంచెం. అంటే నీ ఇష్టాలు బట్టి పోకూడదు, సిస్టమ్ వైజ్ పోవాలి. ఇష్టాలు దేనికి? అహంకారానికి సంబంధించింది, ఈగోకి సంబంధించింది. సిస్టమ్ ఏంటి? ఆహారం తింటే ఒక సిస్టమ్, దాని పద్ధతి ఏంటి తెలుసుకొని దాన్ని వాడాలి. చదువు ఒక సిస్టమ్, దాన్ని ఎట్లా చదువుకోవాలి, దాన్ని నీ లైక్స్ డిస్లైక్ బట్టి పోకూడదు. నా మార్క్స్ వస్తే నాకు ఇష్టం కాదు. చదువు అనే సిస్టమ్ ఏంటి? ఎడ్యుకేషన్ డిక్షనరీ మీనింగ్ ఏముంటుంది? ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, అంతే. లెర్నింగ్. సో మార్క్స్ అనేది ఈజ్ ఓన్లీ టెస్ట్ టు అగైన్ లెర్నింగ్ని స్టార్ట్ చేయడానికి ఇట్స్ అ టెస్ట్ ఉంది. సో అట్లా భార్య అనేది ఒక సిస్టమ్, అది ఎట్లా ఉండాలి, భర్త అనేది ఒక సిస్టమ్, ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్, పేరెంటింగ్ అనేది ఒక సిస్టమ్, సొసైటీ అనేది ఒక సిస్టమ్, దేశం అనేది సిస్టమ్. సో ఆ సిస్టమ్స్లో నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఆ సిస్టమ్ వైజ్ మనం వెళ్ళాలి తప్ప మన ఇష్టము అయిష్టము ఎప్పుడైతే వస్తాయో మనము ఏంటంటే సహనం అనేది కోల్పోతాం. సహనం ఎప్పుడైతే కోల్పోతాం సంతృప్తి ఉండదు, మనకి సంతృప్తి ఉండదు, బాధ కలుగుతుంది. ఎందుకంటే అతి అవుతుంది, వేగం పెరుగుతుంది. తినే దాంట్లో వేగము, ఆలోచించే దాంట్లో వేగము, నిర్ణయాల్లో వేగము. డబ్బు సంపాదిస్తూనే ఉంటాడు, దుఃఖానికి కారణమవుతాడు. కీర్తి సంపాదిస్తూనే ఉంటాడు, దుఃఖానికి కారణమవుతాడు. చదువుకునేవాడు పుస్తకాల పురిలాగా చదువుతూనే ఉంటాడు, మిగిలిన విషయాల్లో డెవలప్మెంట్ చేసుకోడు. ఇంటిగ్రేటెడ్గా మనం పనిచేయము. మన శరీరం అంతా అన్ని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి? ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తున్నాయి. అట్లానే మనం కూడా ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువల్లీ, ఫైనాన్షియల్లీ, సోషల్లీ, ఎథికల్లీ, మారల్లీ అన్ని కోణాల్లో మనం ఎదుగుదల అనేది చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ విధంగా టైం టేబుల్ని సెట్ చేసుకుంటూ అన్ని సిస్టమ్స్ని న్యాయం చేసుకుంటూ చక్కగా వర్క్ చేసుకుంటే అప్పుడు బాగుంటుంది. సో సహనాన్ని ఈ విధంగా మనం పెంచుకోవాలి. ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు. డయాబెటిక్ పేషెంట్ ఉంటే అక్కడ మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేది చెప్తున్నాను. అక్కడ లడ్డు ఉంటుంది. సో తనకు ఆల్రెడీ చాలా ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువే ఉంది. కానీ ఆ లడ్డూని చూసి టెంప్ట్ అయిపోయి ఇలా తినేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డయాబెటిక్ స్కోర్ పెరుగుతుంది. అందుకని అది చూస్తూ నేను తినను అని అలా కూర్చోవాలి అనుకుంటూ, నేను తినను. మీరు స్కూల్కి వెళ్ళనంటారు కదా, వెళ్ళను, నేను వెళ్ళను. అట్లా నేను తినను మొండికేయాలి. సో వేసేటప్పటికీ ఇక మనసుకి ఆలోచనలు ఎప్పుడు ఒకే వస్తే మారుతూ ఉంటాయా? ఇప్పుడు ఎట్లాగైతే మన సర్ఫ్ నీళ్ళల్లో మనం ఇలా పెట్టి బుడగలు ఉప్పని ఊతాం, ఆ బుడగలు ఎంతసేపు ఉంటాయి? కాసేపు అట్లా ట్రావెల్ అయ్యి టుపక్కుమంటాయి. అట్లా మన ఆలోచనలు తినాలన్న ఆలోచన ఎంతసేపు ఉంటుంది? మన కాన్సెప్ట్ కంట్రోల్ పెట్టుకొని ఇలా చేతులు గట్టి పట్టుకొని తినను ఇది వదిలేస్తే తినేస్తుంది. అది ఇట్లా గట్టిగా తినను. మీరు టాయిలెట్ వచ్చి ఓడ్చుకుంటాడు, రాయి పట్టుకొని వద్దు అని అట్లా కరెక్ట్గా ఓడ్చుకుంటున్నప్పటికి అప్పుడు ఇంకో థాట్ వస్తుంది కదా, ఆ థాట్ మంచిదనుకో దాని వెనకాల వెళ్ళిపోవాలి. అప్పుడు దీని నుంచి తప్పించుకుంటాము. దొంగ నుంచి తప్పించుకుంటాము. మన దొంగే కాదు, మన డయాబెటిక్ హెల్త్ బాగుండాలంటే సిస్టమ్కి అది విషమే. అది అప్పుడు ఆ సహనాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రదర్శిస్తావో, ఆ ఫేజ్ దాటుతావో నీకు సంతృప్తి అనేది వస్తుంది. ఏమొస్తుందమ్మా? సంతృప్తి. అమ్మయ్యా అబ్బా అని. అదే లడ్డు తింటే అయ్యో తిన్నానా, ఏదో ఎవరైనా హత్య చేసి వచ్చినట్టే ఉంటాడు అన్నమాట. అయ్యో ఏంటి ఇప్పుడు నా పోలీసులు పట్టుకెళ్తారు అన్నట్టుగా, నా పరిస్థితి ఏంటి, నాది ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. సో ఎప్పుడైతే సంతృప్తి వస్తుందో, అమ్మాయి నేను దాన్ని తప్పించుకున్నాను, నాకు ఇప్పుడు కడుపు చాలా హాయిగా ఉంది, చక్కగా నేను పని ఇప్పుడు చేసుకోగలుగుతాను,
సో అందరితో చక్కగా మాట్లాడగలుగుతాను. అర్థండి చేస్తే అప్పుడేమవుతుంది, సహనం, సంతృప్తి వస్తుంది. సంతృప్తి ఇలా ప్రతి దాంట్లో డే మొత్తం తెచ్చుకుంటూ ఉంటే స్థితప్రజ్ఞత అంటే నీ ప్రజ్ఞ అనేది ఈ విధంగా అన్ని కంట్రోల్గా ఉండడం, నీ సెన్సెస్ని కంట్రోల్గా, నీ ఆహార వ్యవహారాలు కంట్రోల్గా, నువ్వు ఆలోచనలు కంట్రోల్గా, నీ బుద్ధిని కంట్రోల్గా అన్నీ అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తే నీ ప్రజ్ఞ అనేది హయ్యెస్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుందో అది స్థిరమై నీ జీవితంలో 3 పువ్వులు 6 కాయలాగా నీకు ఏర్పడుతుంది. అందుకని ఈ ఫేస్ అనేది పెంచాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి. చూసుకుంటున్నాను, మా మమ్మీ నాకు మంచి ఫుడ్ చేసి పెట్టింది. ఓకే, సో అటుకులు ఉప్మా చేసింది, ఫుల్గా తినేసాను. గులాబ్ జామున్ చేసింది, తినేసాను. దాని తర్వాత ఏవో చక్కరాలు ఏవో ఉన్నాయి, కజ్జికాయలు ఉన్నాయి, తినేసాను. లాస్ట్కి బయటికి వెళ్ళేటప్పుడు మీరు గేట్ దగ్గర ఈ పిల్లలు చూశాను, అమ్మ ఈ పిల్లలు వచ్చారు, వీళ్ళు నా చాక్లెట్ కొట్టేస్తారని చెప్పి ఆ చాక్లెట్లు కూడా తినేసాను. తినేగానే నా కడుపు ఫుల్గా ఉంది. ఫుల్గా ఉన్నప్పుడు నా మనసుకి అనిపిస్తుందా ఇప్పుడు ఇంత ఫుడ్ నేను తిన్న తర్వాత నా కాన్సన్ట్రేషన్ ఉంటుందా క్లాస్ చెప్పాలని? ఉండదు కదా. అప్పుడు నన్ను తిట్టుకుంటానా, మెచ్చుకుంటానా? నా పట్ల సంతృప్తి ఉంటుందా, అసంతృప్తి ఉంటుందా? ఎప్పుడు తిండిపోతు వెదవని, ఎప్పుడు ఇలా తింటూనే ఉంటాను నేను, ఏంటో నా పద్ధతి అని తిట్టుకుంటూ ఉంటాను. ఒక మనిషిని మనం తిట్టుకున్నప్పుడు అవతల వాళ్ళు మెచ్చే విధంగా మనం క్లాస్ చెప్పగలుగుతామా? అంటే సహనం పోయినప్పుడు సంతృప్తి పోయింది, సంతృప్తి పోయినప్పుడు ప్రజ్ఞ అంటే మంచి నాలెడ్జ్ని షేర్ చేసేటువంటి యాక్టివిటీ కూడా పోయింది. అందుకని ప్రతి దాంట్లో కూడాను భార్యాభర్తల్లో కూడా అంతే. భార్యాభర్తల్లో కూడా ఒక భార్య ఏదో పొరపాటున తన చిరాకుతోటి పని ఒత్తిడితోటి ఒక భర్తని నువ్వేలే ఉద్యోగం చేసేది, ఇంకెవరు ఉద్యోగం చేయట్లేదు ఒక మాట టక్కన అనేసింది. అనగానే సహనం వహించాలి. సో భర్త అనుకోవాలన్నమాట, రోజు మాట్లాడినట్టుగా నా భార్య మాట్లాడలేదు, సో పర్లేదు, ఇప్పుడు అపకారికి కూడా ఉపకారం చేయాలి. నా భార్య అపకారి కాదు, ఈ ఒక్కరోజే ఊరికే అలా అన్నది, పని ఒత్తిడితో అన్నది, నేను తనకు ఉపకారం చేస్తానని చెప్పి సాయంకాలం పూట తనకి ఇష్టమైనటువంటి జిలేబీ, బెల్లం జిలేబీ కనుక తీసుకొచ్చి ఆ భార్యకి ఇస్తే ఇక కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి ఆమెకి. అయ్యయ్యో నేను తిట్టానే పొద్దున, సాయంత్రం నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చాడే అని మనసులో ఉన్న కఠినత్వం అనేది ఏదైతుందో అది కరిగిపోతుంది అన్నమాట. అంటే సహనంతో మనం సంతృప్తి ఎలా చెందాలి? నేను నా భార్యను ఎప్పుడే కూడా ప్రేమిస్తాను, అన్కండిషనల్ లవ్ అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, అందుకని నేను తను తిట్టను, ఎప్పుడు ప్రేమిస్తాను, ప్రేమను మాత్రమే నేను అందిస్తాను అనేటువంటి ఒక నిర్ణయానికి భర్త ఎప్పుడు రావాలి, అలానే భార్య కూడా రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది. కాబట్టి ఆ సంతృప్తితోటి ఆ స్థితప్రజ్ఞత ఎప్పుడైతే వచ్చిందో ప్రేమ సేవ వస్తుంది. సో భార్య పట్ల ప్రేమ సేవ కలిగి ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు భార్య మనసు కూడా ఇంకా శాంతి చెందుతూ ఉంటుంది. అలా భర్త ఎప్పుడు చేసినప్పుడు మళ్ళీ భార్య రివెంజ్గా ఆపోజిట్ గ్రాటిట్యూడ్ తోటి మళ్ళీ భర్తకి ఒకసారి పొరపాటున ఏదైనా మాట అన్నా కూడా ఈమె కూడా అదే విధంగా రెసిప్రోకేట్ చేస్తుంది. అట్లా ఇంట్లో భార్యాభర్తల సఖ్యతతోటి పిల్లలు కూడా చాలా సఖ్యతగా కలిసి మంచిగా సంసారాన్ని చేసుకుంటూ ఉంటారు. అట్లనే స్టూడెంట్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక మార్క్స్ రావు. నాకు సపోజ్ నాకు స్టేట్ ర్యాంక్లో నాకు ఫస్ట్ 4లో ఉండేది. నాకు ఇప్పుడు ఉంటాయి కదా, నారాయణ శ్రీ చైతన్య సిస్టమ్ అంతా ఉంటుంది కదా. సో బాంబు వెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళొక షీట్ పేస్ట్ చేస్తారనమాట. నీ ర్యాంక్ ఎంత ఈ స్టేట్ వైడు, లేకపోతే ఈ హైదరాబాద్లో ఎంత అని వేస్తారు. వేయగానే ఆ ర్యాంక్ చూసుకుంటారు. మేము ఒకప్పుడు మేము చేసేవాళ్ళం, స్పార్క్ బ్యాచెస్ వాటికి కౌన్సిలింగ్ తీసుకునేవాళ్ళం. చూసుకొని వాళ్ళ ర్యాంక్ కనుక ఒక 4th ర్యాంక్ వచ్చేది 40లో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు తన సహనాన్ని కోల్పోయి తను నాకు ఎందుకు వచ్చింది విమర్శిస్తాడనమాట. అంటే అక్కడ సహనాన్ని ఒప్పుకోవాలి. అంటే నేను ఎంతైతే చదివానో నా యొక్క సబ్జెక్ట్ నాలెడ్జు, నా యొక్క మైండ్ మేనేజ్మెంటు, ఒక క్రికెటర్ లాగా, ఒక ఫుట్బాల్ ప్లేయర్ లాగా సబ్జెక్ట్ కావాలి, మైండ్ మేనేజ్మెంట్ కావాలి. ఈ రెండింటి యొక్క స్ట్రెంత్ ఎంతైతే ఉందో నాకు అంత రిజల్ట్ వచ్చింది. సో అది నాకు ప్రసాదంగా స్వీకరిస్తాను. ఇట్ ఈస్ గుడ్, ఫైన్. సో ఇక్కడ ఏం తప్పులు జరిగాయి, అక్కడ లర్నింగ్ ఏం జరిగింది, సెకండ్ క్వశ్చన్ పోయింది, తర్వాత 15th క్వశ్చన్ పోయింది, తర్వాత 25th క్వశ్చన్ పోయింది. ఆ క్వశ్చన్లో ఏం జరిగింది, నాకు ఏం నాలెడ్జ్ వచ్చు, అక్కడ ఏం పొరపాటు ఉంది, అక్కడ లర్నింగ్ అనేది మళ్ళీ దాన్ని నేర్చుకున్నాడు అనుకోండి. ఆ నేర్చుకున్న తర్వాత ఆ సహనం అనేది, అంటే సహనంతో దాన్ని ఒప్పుకోవడం ఫస్ట్.
యాక్సెప్టెన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సహనం దగ్గర స్వీకరించాలి. ఏది జరిగినా కూడా అది అక్కడ ఏం జరిగిందో మంచి మనం ఇచ్చిందే వస్తుంది. వాట్ యు గివ్ దట్ విల్ బి రిటర్న్ వచ్చింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దానిలో లెర్నింగ్ నేర్చుకుంటే అప్పుడు అది సంతృప్తిగా మారుతుంది. అలా చదువుకునే విద్యార్థి ఎప్పుడు ఆ విధంగా తన చదువును అలా కొనసాగిస్తే స్థితప్రజ్ఞత వస్తుందన్నమాట. ఎప్పుడు లెర్నింగ్ అనేది వస్తూ ఉంటుంది, మాస్టరీ వస్తుంది. అంటే చివరికి వాడు ఎట్లా పిలువబడతాడంటే ఇతని అంటే ఒక ఫిజిక్స్ అనగానే అరే శ్రీకృష్ణ బాగా చదువుతాడు, ఫిజిక్స్ బాగా చేస్తాడు అంటే ఆ సబ్జెక్ట్కి మన పేరు గుర్తుండే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అనగా మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ అంటాం మనం. అర్థమవుతుంది. అట్లా మనము లెర్నింగ్ కనుక ఇలా సహనం, సంతృప్తి, స్థితప్రజ్ఞతగా ఈ సీక్వెన్స్లో కనుక ఇలా నడిస్తే మన సబ్జెక్ట్ ఎంత ఇంప్రూవ్ అవుతుందంటే మాస్టరీ వైపు వెళ్ళి మన చేసే వర్క్ ఏదైతే ఉందో ప్రపంచం అంతా మన వర్క్ని అలా గుర్తిస్తుంది, మన పేరుతో గుర్తిస్తుంది. వర్క్ని పేరుతో గుర్తిస్తుంది అన్నమాట. అర్థం. నేనే వర్క్ ఇలా బాగా చేసేది సైకాలజిస్ట్ అనగా లక్ష్మణ్ శర్మ గుర్తు రావాలి. అర్థం. అది స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. మనం ఎప్పుడు కూడా మార్క్స్ గురించి వాటి గురించి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. సహనము, సంతృప్తి, స్థితప్రజ్ఞత అనే సీక్వెన్స్ని మనం ఫాలో అవ్వాలి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఒక వ్యవసాయదారుడే ఉంటాడు. సో ఒకసారి అనుకోకుండా వర్షాలు పడతాయి, ఇక ఆ అప్పుల బాధ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. దాంతో ఆ సహనాన్ని కోల్పోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఆత్మహత్య చేసుకోవాలో లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవాలో అలాంటి ఆలోచనలు వస్తాయి. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది ప్రకృతి అనేది ఇప్పుడు బాగా పాడైపోయింది కాబట్టి ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు అట్లా ఉండవో తెలియదు కాబట్టి తను దాన్ని అంగీకరించాలి. ప్రకృతి ఇలానే ఉంటుంది, నేను సైడ్ బిజినెస్ కూడా ఏదైనా చేస్తాను, వ్యవసాయంతో పాటు ఒక ఆవును తెచ్చుకొని దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉత్పత్తులు బాగా ఉన్నాయి. చివరికి గోమూత్రంతో, తర్వాత ఆవు పేడతోటి కూడా పెయింట్లు తయారు చేస్తున్నారు, పాలు, పెరుగు, అదంతా పిడకలు చేయటము, దంతమంజనం, ఇలాంటివన్నీ చాలా విలువైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అర్థం. సో ఆ ప్రోడక్ట్స్ అలా చేసుకుంటూ పాడి పంట అంటారు కదండి, ఆ విధంగా సపోర్ట్ చేసుకుంటూ కొన్ని విద్యలు ఏదైనా చేనేత విద్యలు ఏదైనా కొంచెం ఎడిషనల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ డబ్బు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కష్టం కదా. తను ఉన్న డబ్బుతో అప్పు తీర్చుకొని మళ్ళీ కొంత ఈ వేరే వృత్తుల ద్వారా మళ్ళీ దాన్ని డెవలప్ అవుతూ లేదా ప్రభుత్వ సహాయాన్ని కోరటము, లేకపోతే ఈరోజు సోషల్ మీడియాస్ చాలా వచ్చాయి, వాటిలో ఒక పోస్టింగ్ వేసి నేను ఒక వ్యవసాయదారుని నిజాయితీగా మనం మాట్లాడితే ఎవరైనా అంగీకరిస్తాండి. ప్రపంచం అంతా చాలా గొప్పది, మంచి వాళ్ళకి ఏం కొదవలేదు. తన కష్టాన్ని అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే కనుక అట్లా తను ఎవరో ఒకటి సహాయం చేస్తారు. ఎప్పుడు ఓటమిని ఎప్పుడు అంగీకరించద్దండి. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఓకే, అక్కడ సహనం గురించి ఎందుకు ఎక్కువసేపు మాట్లాడుతున్నా అంటే అందరం కూడా సహనాన్ని కోల్పోతున్నాం. ఈ స్టూడెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, భార్యాభర్తలు గొడవలు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, సహనం ఏదైనా కొంచెం అనుకున్న రిజల్ట్ రాకపోతే చాలు ఏదో ఒక అడ్వర్స్ కొట్లాటలో, ఆత్మహత్యలో, లేకపోతే ఆ ఒత్తిడికి పెరిగి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇంకా ఎక్కువ కష్టాల్లోకి వెళ్ళడము, అంటే పెనం మీద ఉన్నటువంటిది పొయ్యిలో పడినట్టుగా ఎక్కువ కష్టాల్లో జరుగుతుంది. అందుకని సహనానికి పెద్దపీట వేయాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ విషయం చెప్తున్నాను. ఆ సహనం బాగా పెరిగి తప్పకుండా స్థితప్రజ్ఞత వస్తుందండి. జారుబండ మన స్టార్టింగ్లో కొంచెం ఇలా ఊగితే అదే మనని కిందకి తీసుకెళ్తుంది. సహనాన్ని కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే సంతృప్తి వస్తుంది, స్థితప్రజ్ఞత వస్తుంది. అలా అన్ని విషయాల్లో సహనం ఉండాలి. ఒకసారి ఆకలి వేస్తుంది అదండి, ఆకలి వేసినప్పుడు మనకు నియమం ఉంటుందన్నమాట, బయట తినకూడదు, ఫుడ్ బాగాలేదు, కరోనా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇంట్లో తినాలని. సహనం కోల్పోయి ఏదో ఒకటి తినామనుకోండి, ఆ కష్టాన్ని కాసేపు ఓర్చుకుంటే మనం హాయిగా ఉంటాం. ఓర్చుకోవాలి, ఎక్కడ పానీపూరి ఎక్కడ తిన్నాము, అక్కడ కరోనా అంటుకుంది. అప్పుడు మన నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్కి, మన ఫ్రెండ్స్కి, అందరికీ కష్టం ఉంటుంది. అంటే సహనం కనుక కోల్పోతే వ్యక్తే కాదమ్మా, కుటుంబము, సమాజము, దేశము అంతా కోల్పోతుంది. కాబట్టి సహనాన్ని మనం అందరూ చాలా శ్రద్ధగా పూజలాగా దాన్ని పాటిస్తే సంతృప్తి వస్తుంది. సంతృప్తి, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎన్ని బిల్డింగ్లు ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎంత చదువున్నా కూడా ఓ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకా లేకపోతే మనం లైఫ్ అంతా ఎట్లా ఉంటుందంటే నెత్తి మీద 200 ఇటుకలు పెట్టినంత బరువు అంత స్ట్రెస్ తోటి మనం పనులు చేస్తుంటాం. దానివల్ల ఏమి ఉపయోగం ఉండదమ్మా. ఓకే, రైట్. అటువంటి ఆ నాలెడ్జ్ నాకు ఇచ్చినటువంటి శాంతారాం గారికి శతకోటి నమస్కారాలు చేస్తూ మళ్ళీ ముందుకు వెళ్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.